అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నోయల్ జాన్. నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. జాయ్ హాస్పిటల్ ఒంగోలులో నేను పనిచేస్తున్నాను. జాయ్ హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఫస్ట్ లేన్ క్లౌపెట్ రైల్వే స్టేషన్ రోడ్ ఒంగోలు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే పురుషులలో పిల్లలలో బీజాలు టెస్టిస్ క్రిందకు రాకపోవడం, దీని గురించి మనం మాట్లాడదాం. సాధారణంగా మనం చాలామందికి తెలియని విషయం ఏంటంటే, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు బీజాలు ఈ ఏరియాలో ఇక్కడ ఉంటాయి, ఇక్కడ డెవలప్ అవుతాయి. 9 నెలలు అయ్యేసరికి అవి దిగి క్రిందకు వస్తాయి. అయితే కొంతమందిలో కొన్ని కారణాల వల్ల ఇవి మధ్యలో ఆగిపోతాయి. దీనినే అన్డిసెండెడ్ టెస్టిస్, బీజాలు కడుపులోనే ఉండిపోవడం అని అంటారు. దీనికి చికిత్స వెంటనే చేసుకోవాలి. వెంటనే అంటే బాబుకి 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాల లోపే ఈ ఆపరేషన్ చేయాలి. ఎందుకంటే దానికంటే తర్వాత చేస్తే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయొచ్చు, కానీ టెస్టిస్ ఫంక్షన్ కోల్పోయే ప్రమాదం ఉంది. టెస్టిస్ సరిగ్గా పని చేయాలి, దాని పనిని భవిష్యత్తులో వీర్య కణాల ఉత్పత్తికి తోడ్పడాలంటే అది 1.5 లేదా 2 సంవత్సరాల లోపు ఆపరేషన్ చేసి పైనున్న బీజాలను తీసుకుని వచ్చి క్రింద పెట్టి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ విషయం గమనించి, చాలాసార్లు ఎక్కువ మనం ఏం చూస్తుంటామంటే, పెద్దయ్యే కొద్ది వస్తాయి, వెయిట్ చేయొచ్చు అని వీళ్ళు చెప్పిన మాటలను బట్టి వదిలేస్తూ ఉంటారు. యుక్త వయసు వచ్చిన తర్వాత కొంతమంది పెద్ద వయసు వచ్చే వరకు కూడా అలానే వదిలేస్తారు. దీనివల్ల టెస్టిస్ యొక్క ఫంక్షన్, బీజాల యొక్క ఫంక్షన్ పోతుంది. అవి పేరుకు ఉంటాయి కానీ కణాల ఉత్పత్తి జరగదు. కాబట్టి 1.5-2 సంవత్సరాల లోపు ఈ పిల్లలకు ఆపరేషన్ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.